ఎమ్మెల్యే ఒకరైతే ఇంట్లో అందరికీ అధికారం ఉంటుందా? కొడుకు మంత్రి అయితే తండ్రి ఏం చేసినా చెల్లుతుందా? వాసంశెట్టి సత్యం షాడో ఎమ్మెల్యేలాగా పెత్తనం చేస్తున్నాడా? మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రిపై అధిష్టానం ఆగ్రహం. సొంత టీడీపీ నేతలే సుభాష్ తీరును విమర్శిస్తున్నారా? తండ్రి సత్యం వలన కొడుకు మంత్రి పదవికి గండం. జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో సుభాష్ అవుట్ అంటున్న స్థానికులు. రామచంద్రాపురం నియోజకవర్గంపై ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకున్న సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా పేరొకరిది, పెత్తనం ఒకరిది. కొన్ని చోట్ల పేరు ఒకరిదైతే పెత్తనం ఇంట్లో వాళ్లందరిది. సింపుల్గా చెప్పాలంటే ఒకరు ఎమ్మెల్యే అయితే వారి కుటుంబంలో ఉన్నవారు ఎమ్మెల్యేలుగానే ఫీల్ అవుతున్నారు. భార్య ఎమ్మెల్యే అయితే భర్త కూడా పెత్తనం చేస్తున్నాడు. అలాగే కొడుకు మంత్రి అయితే తండ్రి కూడా ఎమ్మెల్యేగా ఫీల్ అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో వేళ్లు కాళ్లు పెడుతున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సత్యం చేస్తున్న పనులతో స్థానిక టీడీపీ నేతలు విసిగిపోయారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ పేరు చెప్పుకుని ఆయన తండ్రి సత్యం చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదు. భూదందాలు, సెటిల్మెంట్లు, చిన్నపాటి కాంట్రాక్టులు, బిల్డర్ల నుంచి ట్యాక్స్ వసూళ్లు ఇలా అన్నీ సత్యం కనుసన్నల్లోనే జరుగుతున్నాయని స్థానికులు గుసగుసలు పెడుతున్నారు. ఇటీవల సీలి గ్రామంలోని మాజీ సర్పంచ్ శ్రీనివాస్పై దాడి చేసిన విషయం వెలుగులోకి రావడంతో సత్యం నిజస్వరూపం బట్టబయలైంది. రామచంద్రాపురం టీడీపీ ఆఫీసులోకి శ్రీనివాస్ను పిలిపించి తలుపులు మూసి 15 మంది రౌడీలతో విపరీతంగా కొట్టించారట. దీంతో శ్రీనివాస్ బయటకొచ్చి అనేక ఆరోపణలు చేస్తున్నారు. తనను వదిలేయాలని సత్యం కాళ్లు పట్టుకుని బతిమాలినా వినిపించుకోలేదని, రాత్రి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని చెప్పారు. అంతేకాదు తనను చచ్చిపోయేలా కొట్టి తనపైనే అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటన స్థానిక రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు వరకు వెళ్లడంతో ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ పేరుతో కొన్ని మంచి పనులు చేస్తున్నా రౌడీజం, పెత్తనం ఎక్కువ చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. కొడుకు మంత్రి కావడంతో సత్యం చెప్పిందే సాగుతోంది. భూదందాలు, సెటిల్మెంట్లు అన్నీ సత్యం కనుసన్నల్లోనే సాగుతున్నాయని టాక్. రామచంద్రాపురం నియోజకవర్గంలో సత్యం చెప్పిందే వేదం. బిల్డర్స్ దగ్గర ట్యాక్స్ వసూలు చేయడం మొదలు ఏ చిన్న కాంట్రాక్టర్ని కూడా వదలడం లేదని సమాచారం. కొడుకు మంత్రి కావడంతో చిన్న పెద్ద వ్యాపారస్తుల నుంచి అధికారుల వరకు సత్యం మాటను కాదనడం లేదట. సత్యం తీరును సొంత టీడీపీ నేతలే వ్యతిరేకించడం విడ్డూరం. మంత్రి సుభాష్ పేరును ఉపయోగించుకుని తండ్రి సత్యం నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంపన శ్రీనివాస్పై దాడిని కూడా టీడీపీ శ్రేణులు ఖండిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించినందుకే ఈ దాడి అంటూ శ్రీనివాస్ సైతం ఆరోపిస్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి కొత్తగా టీడీపీలోకొచ్చి మాపై పెత్తనం ఏంటి అని టీడీపీ సీనియర్లు సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వాసంశెట్టి సుభాష్కు గతం నుంచి రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ ఉందని, అందుకే ఆయన ఏం చేసినా ఎవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు. బయటవారంటే భయమో భక్తినో ఉండి చెప్పకపోవచ్చు కానీ సొంత కొడుకు మంత్రిగా ఉండి తండ్రికి చెప్పలేడా, తండ్రిని కంట్రోల్లో పెట్టుకోలేడా అని సుభాష్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సీఎం చంద్రబాబు నాయుడు వరకు చేరడంతో ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రామచంద్రాపురం నియోజకవర్గంలోని పరిస్థితులు, సుభాష్ తీరు, సత్యం ఆగడాలపై ఇంటెలిజెంట్ రిపోర్టులు తెప్పించుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్. గతంలోనూ సుభాష్ పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు తండ్రి సత్యం రౌడీయిజంతో సుభాష్ మంత్రి పదవికి గండం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో సుభాష్ మంత్రి పదవి పోయినా ఆశ్చర్యం లేదని నిపుణులు అంటున్నారు. చివరిగా చంద్రబాబు నాయుడు సుభాష్కు ఒక అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే వాసంశెట్టి సుభాష్ మంత్రి పదవి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రి సుభాష్ తన తండ్రిని కంట్రోల్ చేయలేకపోతున్నారా? నియోజకవర్గంలో కుటుంబం మొత్తం పెత్తనం చేస్తే పార్టీకి క్యాడర్ దూరమవుతుందని టీడీపీ సీనియర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మాత్రం ఈ ఘటనను టీడీపీ అంతర్గత వైఫల్యంగా చూపిస్తూ ఘాటు విమర్శలు చేస్తోంది. కొడుకు మంత్రి అయితే తండ్రి ఏం చేసినా చెల్లుతుందా అని ప్రశ్నిస్తోంది. దీంతో ఈ వివాదం దేనికి దారితీస్తుంది? నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగత బలాన్ని దెబ్బతీస్తుందా? మరి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.